అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే రాజంపేట కాన్స్టిట్యూన్సీలో రాజంపేట పార్లమెంట్ అయిన డిస్ట్రిక్ట్ ని తీసుకుపోయి లాస్ట్ గవర్నమెంట్ అరాచక పరిపాలన. అదేవిధంగా ఈరోజు రాజంపేట కాన్స్టిట్యూన్సీ రాజంపేట పార్లమెంట్ అన్నమయ్య ఏదైతే ఖండించారో అన్నమయ్య విగ్రహం ఇక్కడ ఉంది, 108 ఫీట్ ఉంది. కానీ అన్నమయ్య పేరైతే రాయచోటి నుంచి డిస్ట్రిక్ట్ చేయడం చాలా దారుణం. కావున ఈరోజు జేఏసీ తరఫున ఈరోజు రాజంపేట కోడలు ఎన్డీఏ కుటుంబ సభ్యులు అందరూ ఈరోజు ఈ రాజంపేట జిల్లా కేంద్రం చేయాలనే సాధనతో కృషితో అందరూ ఇక్కడికి సబ్ కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చేశారు. కావున మేము సబ్ కలెక్టర్ గారికి, సీఎం గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి కన్సిడర్ చేయండి అని చెప్పి మేడం రిక్వెస్ట్ చేసి, అదేవిధంగా నిన్న కూడా నేను సీఎం గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు శ్రీ గౌరవ్ చంద్రబాబు నాయుడు గారిని కలిసి రాజంపేట కంపల్సరీ డిస్ట్రిక్ట్ చేయాలి సార్, బద్వేల్ని కలిపి రాజంపేట డిస్ట్రిక్ట్ చేయండి, ఇది రాజంపేట కోడూరు యొక్క ప్రజల యొక్క రిక్వెస్ట్ అని చెప్పి సార్ కూడా సమర్పించాము. కావున ఆయన కూడా ట్రై చేస్తామని చెప్పారు. కంపల్సరీగా రాజంపేట డిస్ట్రిక్ట్ అవుతుందని చెప్పి నమ్మకంతో మాకైతే గట్టిగా ఉంది. ఇదే విధంగా రాజంపేట డిస్ట్రిక్ట్ చేయాలని ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు రాజంపేట కోడూరు ప్రజలు కూడా ఈరోజు చాలా పెద్ద ఎత్తున చేసి రాజంపేట డిస్ట్రిక్ట్ చేయాలని నినాదాలు ఇక్కడ చేయడం జరిగింది. కావున కంపల్సరీగా ఈ రాజంపేట డిస్ట్రిక్ట్ ఎందుకు చేయాలని ఒక క్వశ్చన్ మార్క్ అంటే, రాజంపేట ట్రైన్ సౌకర్యం ఉంది, అదేవిధంగా 1 గంట పోతే కడప ఎయిర్పోర్ట్ వస్తుంది,
45 minutes వెళ్తే తిరుపతి ఎయిర్పోర్ట్ వస్తుంది. కావున అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నందున కంపల్సరీగా రాజంపేట పార్లమెంట్ అనేది డిస్ట్రిక్ట్ చేయాలని రాజంపేట కోడూరు యొక్క ప్రజల ఆకాంక్షలు. ఖచ్చితంగా మన గౌరవనీయులు ఎవరైతే సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు ఉన్నారో వారికి కూడా తెలియజేస్తాము. కంపల్సరీగా రాజంపేట డిస్ట్రిక్ట్ చేస్తామని వాళ్ళ దగ్గర నుంచి హామీ తీసుకునే బాధ్యత మన రాజంపేట కోడూరు ప్రజలది. కంపల్సరీగా రాజంపేట పార్లమెంట్ ని డిస్ట్రిక్ట్ చేసేంత వరకు ఈ మన యొక్క కృషి ఈ రోజు ఏ విధంగా చేశారో రాజంపేట డిస్ట్రిక్ట్ చేసేంత వరకు కూడా ప్రజలందరూ మనకు సపోర్ట్ చేసి కంపల్సరీగా రాజంపేట ఏదైతే అన్నమయ్య విగ్రహం 108 feet ఇక్కడ ఉందో 32,000 సంకీర్తనలు అదేవిధంగా 12 శతకాలు ఆయన రచించారో దానికి అనుగుణంగా రాజంపేటలో అన్ని సౌకర్యాలు ఉన్నందున కంపల్సరీ డిప్యూటీ సీఎం గారు కంపల్సరీగా రాజంపేట డిస్ట్రిక్ట్ చేస్తారని భావిస్తూ ప్రజలందరూ కూడా వాళ్ళిద్దరికీ సహకరించి డిస్ట్రిక్ట్ చేస్తారు. మీరందరూ కూడా వాళ్ళకి సహకరించి కంపల్సరీగా పార్టీకి ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ కి సపోర్ట్ చేసేందుకు ఆయన నమ్మకం ఉంది. కంపల్సరీగా ఆయన రాజంపేట డిస్ట్రిక్ట్ చేసే ఒక ప్రక్షాళన ఏదైతే ఉందో ఆయన చేస్తున్నారో కంపల్సరీగా మనకి మీ అందరికి సపోర్ట్ ఉంటుందని నేను ఈరోజు ఈ రాజంపేట సబ్ కలెక్టర్ ఆఫీస్ నందు తెలియజేశాను. ఈరోజు ఎవరైతే ఇక్కడికి వచ్చారో రాజంపేట డిస్ట్రిక్ట్ కావాలని చెప్పి వారికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ప్రదేశాన్ని జిల్లా కేంద్రంగా తీసుకురావాలని ఈరోజు జేఏసీ తరఫున ఇంత పెద్ద ఉద్యమం మొదలైంది. ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఖచ్చితంగా అన్నమయ్య నామకరణం చేసి అన్నమయ్య దండగాడిన ఈ ప్లేస్ ఇది. ఇక్కడ ఈ జిల్లా కేంద్రంగా రాజంపేట పార్లమెంటుకు సంబంధించిన ఇక్కడ జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు మా పోరాటం ఇలాగే కొనసాగుతుంది. అట్లాగే మా అంటే ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి గారిని కానీ అలాగే ఉప ముఖ్యమంత్రి గారిని కానీ కలిసి మేము ఇదే విషయాన్ని విన్నవించి ఇక్కడ జిల్లా కేంద్రం తీసుకొచ్చేంత వరకు పోరాటంలో ముందుంటాం. ఎందుకంటే ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే మా భావితరాల వారికి కూడా ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టిన మన జేఏసీ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ధైర్యంగా ముందుకొచ్చి మొట్టమొదటి అడిగేసిన మా ఎమ్మెల్యే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.